హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే సగ్గుబియ్యం వడియాలు పెడదామని చేస్తున్నానండి. ఇది మీకు చూపిద్దామని ఒక చిన్న బ్లాగ్ చేస్తున్నాను. నైట్ ఒక గ్లాసుడు ఈ గ్లాస్తో, ఏ గ్లాస్ అయినా కానీ, చిన్న గ్లాస్ కానీ, టీ గ్లాస్ కానీ, పెద్ద గ్లాస్ కానీ, మీ ఇష్టం ఏదైతే ఏ గ్లాస్ తీసుకుంటారో ఆ గ్లాస్తో సగ్గుబియ్యము నైట్ నానేసుకోవాలి. పొద్దున్నే ఒక గ్లాస్కి నైట్ 2 గ్లాసులు పోసాం కదా, అవి కొన్ని మొత్తం ఇట్లా అయిపోయి వాటర్ అన్నీ ఇంకిపోయి సగ్గుబియ్యం మాత్రం ఇలా ఉంటాయి. మళ్ళీ పొద్దున్నే దాంట్లో ఇంకో 3 గ్లాసులు వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టి ఉడికేసుకోవాలండి. ఇది ఉడుకుతూ ఉంటుంది ఒక 10-15 నిమిషాలు. ఇదిగోండి ఇలా అవుతుంది చూడండి, చక్కగా ఉడికిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనం ఆలుగడ్డలు వేసి చేద్దాం ఈసారి వెరైటీగా, అందుకని ఈ బ్లాగ్ చేస్తున్నాను. ఆలుగడ్డలు వచ్చి ఒక 3 సరిపోతాయండి. ఇవి కొబ్బరి తురుముతాం కదా, మామిడికాయ తురుము, కొబ్బరి తురుము అలా తురుముకోవాలి. ఇవి తురుముకొని అది ఇంకా కొంచెం ఉడికిన తర్వాత అందులో కలిపేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఓమండి ఇట్లా అరచేతిలో వేసుకొని ఇలా నలిపేసి వేయాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక 4-5 పచ్చిమిర్చి కచ్చపచ్చ దంచుకొని ఉంచుకోవాలి. ఇది ఆలుగడ్డలు వేసిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆలుగడ్డను తురుముకున్నానండి. ఇలా చిన్నగా సన్నగా తురుముకొని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వేయట్లేదు. నువ్వులు వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు తురుము, సాల్ట్ ఇందాకే వేసాను, తగినంత వేసుకోండి సాల్ట్. ఇది కొంచెం ఒక 10-15 నిమిషాలు ఉడకాలండి. ఉడికిన తర్వాత బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇందాక చూపించే కదా జీలకర్ర, ఓమ, ఇప్పుడు వచ్చేసి కచ్చపచ్చ దంచుకున్న పచ్చిమిరపకాయలు పేస్ట్. ఓకేనండి. ఇది ఒక 10-15 నిమిషాలు చిన్న మంట మీద సన్నగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇలా కొంచెం జారుగా అవుతుంది కదంటే ఇంకా గ్రైండ్ చేయని అవసరం లేదు, ఇలాగే పెట్టేసుకోవచ్చు. నేను మళ్ళీ పెట్టేటప్పుడు కూడా చూపిస్తాను. ఇది ఒక 10 నిమిషాలు ఉడికితే చాలండి. ఓకేనండి. ఇప్పుడైతే మన మిశ్రమం తయారైపోయిందండి. సగ్గుబియ్యం మిశ్రమం వండాను కదా, చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఇలా ఒక్కొక్క గంటతోటి చిన్నగా అయితే చిన్నగా, పెద్దగా అయితే పెద్దగా, మనకి ఏ సైజు కావాలంటుంటే ఆ సైజులో వడియాలు పెట్టేసుకోవాలండి. ఇదిగో నేను పెడుతున్నాను చూడండి. ఒక పాలిథిన్ కవర్ పైన పెట్టాలి. ఇవి ఎండలో పెట్టిన తర్వాత ఈవినింగ్ వరకు ఎండిపోతాయండి, ఈజీగా వచ్చేస్తాయి. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి, చూసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకేనా అండి. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. బాయ్ అండి.